కాంగ్రెస్ బీజేపీకి అస్సలే సోపతి లేదు. మీరెన్ని చెప్పినా కారు పాటోళ్ళు ఎన్ని రుజువులు చూపెట్టినా వాళ్ళిద్దరికి అస్సలే దోస్తాన లేదు. వాళ్ళు వాళ్ళే, వీళ్ళు వీళ్ళే. వాళ్ళది 3 రంగుల జెండా, వీళ్ళది 2 రంగుల జెండా. వీళ్ళిద్దరికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది. ఇండియా పాకిస్తాన్ లెక్క ఎప్పుడు కొట్లాడుకునేటోళ్ళని పట్టుకొని సోపతున్నదని మాట్లాడతారా నుల్లా? అయినోళ్లకు ఆకుల్లా కానోళ్లకు కంచాలనే సామెత కాంగ్రెస్ వాళ్ళను చూసే పుట్టినట్టున్నదుల్లా. ఎస్ఎల్బిసి టన్నెల్ కూలిపోయిన కాడికి నిన్న కారు పాటోళ్ళు పోయిండ్రు కదా, వాళ్ళు బయలుదేరిన కాంచెల్లి అక్కడికి పోయేదాకా అడుగడుక్కు పోలీసోళ్ళు కాలడ్డం పెట్టిండ్రు. రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తే తప్ప లోపలికి పంపించలే. కానీ ఇవాళ బీజేపీ వాళ్ళు పోతే ఎంత మంచిగా మర్యాద చేసిండ్రో చూడుండ్రి. అత్తగారింటికి వచ్చిన కొత్త అల్లుల లెక్కనే ఎంబడుండి తీసుకుపోయి టన్నెల్ లోపల మొత్తం చూపెట్టి అన్ని వివరించి చెప్పి సాగదోలిండ్రు. మరి నిన్న కారు పాటోళ్ళు పోతే గంతగనం ఎందుకు ఆగమాగం చేసిండ్రు? అడుగుకు 100 మంది పోలీసు వాళ్ళను పెడతారెట్లా, బీజేపీ వాళ్ళని ఇట్లా తోలుకుపోయి చూపెడతారెట్లా? అంటే మీరు ఒక్కటి కాబట్టి ఎదురుంగా పోయి ఎదుర్కొన్నారు. కారు పాటోళ్ళు లోపలికి పోతే అసలు ముచ్చట్లు బయటికి చెప్తారని భయపడ్డట్టున్నారని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. కానీ నిప్పును ముళ్ళగడితే ఆగదన్నట్టే ఎంత దాచి పెడదామన్నా ఇలా సోపది కూడా దాగుతలేదు పోండ్రి.